ఈ యొక్క ఎన్నికలంతా కూడా ఫలితాల్ని రావడం జరిగింది. కౌంటింగ్ కూడా పూర్తయింది. ప్రజాస్వామ్యంలో ఏదైతే ఎన్నికలైన తర్వాత ప్రజల చేతి తీర్పుని ఆమోదిస్తూ ఎవరైతే వైసీపీ అభ్యర్థిగా అదే మరిగా వైసీపీ గెలవడం జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు గెలవడం వారికి కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పక్క రాష్ట్ర ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ గారు గెలవడం పట్ల వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. ఎవరైతే పార్టీ కార్యకర్తలు రాత్రింబగళ్ళు పనిచేశారు, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు, అలాంటి కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మరిగా పార్టీ కోసం ఎంతో అభిమానంతో ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ, పార్టీ కోసం ఎప్పటికప్పుడు ఆశీస్సులు నిచ్చిన శ్రేయోభిలాషులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ ఎన్నికల ఫలితాన్ని సమీక్ష చేసుకుని ఏం జరిగాయని కూడా సమీక్ష చేసుకున్న తర్వాత తదుపరి రియాక్షన్ మీకు కానీ ప్రజలకు కానీ తెలియజేస్తాం. తద్వారా భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా పనిచేయాలనే విషయాన్ని సమీక్ష చేసుకొని మళ్ళీ ముందుకు పోతాం. నేను ఇప్పుడేమీ మాట్లాడడం లేదు. ఎన్నికలైనాయి, ఫలితాలు వచ్చాయి. ఫలితాలను గౌరవించడం ప్రజాస్వామ్యంలో ఉండే మనందరి బాధ్యత. అందుకనే నేను ఎన్ని చెప్పి ఏమేం జరిగాయని సమీక్షలు వచ్చిన తర్వాత మాట్లాడు. ఫలితాలని ఇంకా దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసిన, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం.
సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ,